ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను మన యూట్యూబర్కి ఉపయోగపడే ఒక మంచి గింబల్ని, అంటే మొబైల్ ఫోన్తో ఎవరైతే వ్లాగింగ్ కానీ వీడియోస్ కానీ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ని అయితే మీ ముందుకి తీసుకొచ్చాను అనమాట. ఈరోజు దాన్ని అన్బాక్స్ చేసి అండ్ టోటల్గా దాన్ని రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంతేకాదు ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఏంటంటే ఈ గింబల్ ఏదైతే ఉందో ఇది మీరు మన ఛానల్ తరపు నుంచి మీరు గెలుచుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీకు నేను పెడుతున్న రూల్ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చివరి వరకు చూడాలి. ఈ చివరి వరకు చూసే దాంట్లోనే ఇంకా మిగతా 2 రూల్స్ ఉంటాయి అనమాట. ఆ 2 రూల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ 3 రూల్స్ని కంప్లీట్ చేసినట్టయితే, నేను పెట్టిన 3 రూల్స్ని మీరు కరెక్ట్గా పాటించినట్టయితే మీరు ఈ గివేవేలో ఈ గింబల్ని అయితే విన్ అవ్వచ్చు అనమాట. అయితే మనం ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. అన్బాక్సింగ్ చూసిన తర్వాత దీని రివ్యూ గురించి అయితే మాట్లాడదాం. నేను ఒక 10 days అయితే యూజ్ చేసిన తర్వాతే దీని రివ్యూని అయితే మీకు ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. మనం బాక్స్ చూడడానికి ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది అనమాట. వైట్ కలర్ బాక్స్ అయితే, అండ్ ఇక్కడ మనకి మోజా అని చెప్పేసి అయితే ఇలా బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి కొన్ని క్యూఆర్ కోడ్స్ అండ్ యూజర్ మాన్యువల్, అసలు ఇందులో ఏమొస్తాయి అనేది ఉందండి. ఇక్కడ మనకి గుడ్స్ అని చెప్పేసి వీళ్ళ బ్రాండింగ్ ఏదైతే ఈ కంపెనీ ఉందో అదైతే ఉందన్నమాట. ఇటు సైడ్ మనకి యాక్చువల్ గింబల్ ఎట్లుండిద్ది, ఫోల్డ్ చేసి ఉంటాయని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నానో ఎస్ఈ ఎక్స్టెండబుల్ సెల్ఫీ గింబల్ అని చెప్పేసి అయితే రాసి ఉందన్నమాట. అండ్ మనం ఇది చూసుకుంటే ఇటు సైడ్ అయితే ఏం లేవు, జస్ట్ ఇటు సైడ్ కొన్ని క్యూఆర్ కోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంతే మనకి బాక్స్ మీద ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లాక్ కలర్, ఇందులో కూడా మనకి వేరే కలర్ ఇక్కడ బాక్స్ మీద అయితే ఉందో ఈ కలర్ కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ మనం ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేసి దీంట్లో మనకి ఎటువంటి కంటెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు అనేది ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. అసలు దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనం ఇక్కడ ఓపెన్ చేసి చూడగానే మనకి ఫస్ట్ బ్లాక్ కలర్లో గింబల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకు ఒక కేబుల్ అయితే ఇచ్చారు. దీంతో మనం ఏంటంటే మన గింబల్ని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. దీనికి గింబల్కి మనం ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి సీపోర్ట్ కేబుల్ అనమాట. ఈ సీపోర్ట్ కేబుల్తో మనం మన గింబల్ని అయితే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఈ రకంగా అయితే కేబుల్ అయితే ఉంటుందన్నమాట. మనం జస్ట్ మన ఫోన్కి వచ్చే కేబుల్స్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డైరెక్ట్ గింబలే ఉంది. ఇక్కడ మనకి ఎటువంటి పౌచులు కానీ ఏం లేవు అనమాట. అంటే గింబల్ క్యారీ చేయడానికి అట్లాంటివి ఏమైతే లేవు. అండ్ గింబల్ అయితే బాగానే వెయిట్ అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. నాకు తెలిసి ఏ ప్రోడక్ట్లో వచ్చిన యూజర్ మాన్యువల్ని ఎవరు చదవరు అనమాట. మనం కూడా చదవం కాబట్టి పక్కన పెట్టేస్తున్నాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గింబల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు ఒక సిలికా జెల్ అయితే ఉంది. దీన్ని కూడా పక్కన పెట్టద్దాం ఈ బాక్స్ దీన్ని. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక గింబలే ఉందన్నమాట. ఇక్కడ గింబల్ అయితే ఫోల్డ్ చేసి ఉంది. దీన్ని మనం అన్ఫోల్డ్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి నానో ఎస్సీ అని చెప్పేసి అయితే రాసి ఉందన్నమాట. బ్లాక్ కలర్లో ప్రీమియం క్వాలిటీలో అయితే ఉందన్నమాట. నాకు తెలిసి వీళ్ళు పెట్టిన ప్రైస్ 4000 రూపీస్ అయితే పెట్టారు దీన్ని అమెజాన్లో. నాకు తెలిసి ఈ ప్రైస్కి ఇది బెస్ట్ అని చెప్తాను. దీన్ని అన్ఫోల్డ్ చేస్తే మనకి ఈ రకంగా అయితే కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ వచ్చేటప్పటికి దీన్ని మనం ఏంటంటే ఇలా దీన్ని అన్ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఈ రకంగా మనం పెట్టి మనం స్టాండ్లో కూడా యూజ్ చేయొచ్చు. నేను దీన్ని మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూస్తారు కదా, దీన్ని పూర్తిగా దీన్ని అసలు ఎలా వాడాలి ఏంటనేది అయితే మీకు చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక చిన్న రిమోట్ అయితే ఉంటుంది. అండ్ దీనికి ఒక చిన్న కవర్ అయితే ఉంది. ఫస్ట్ మనం ఈ కవర్ని అయితే రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసిన తర్వాత దీని రిమోట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మనం దీని యొక్క రిమోట్ కంట్రోల్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి మోజా అని చెప్పేసి రిమోట్ మీద అయితే రాస్తుంది. ఎం అని చెప్పేసి ఇటు పక్కన మనకి రికార్డ్ బటన్ అండ్ జూమ్ అవుట్ బటన్లు అయితే కనిపిస్తుంది. మనం ఈ ఏదైతే రిమోట్ ఉందో ఈ రిమోట్ని ఈ రకంగా రిమూవ్ చేసుకోవచ్చు. అంటే మనం కొంచెం దూరంలో వీడియో ఈ సెల్ఫీ స్టిక్ని, అది ఈ సెల్ఫీ గింబల్ ఏదైతే ఉందో కొంచెం దూరంలో పెట్టి మనం రికార్డ్ చేసుకునేటప్పుడు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో చాలా ఉంటాయి. మనం మోడ్ అంటే ఒక 2 మోడ్స్ అయితే ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు దీన్ని యూజ్ చేసేటప్పుడు అయితే చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే దీనికి సంబంధించిన పవర్ ఆన్ ఇండికేషన్ బటన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి సీపోర్ట్ అయితే ఉంది. మనం ఎక్కడి నుంచి అయితే మన గింబల్ని అయితే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, టోటల్గా దీని క్వాలిటీ వచ్చినప్పుడు బాగుందని చెప్తాను. అండ్ ఇక్కడ మనం దీని మీద ఒక స్టిక్కర్ ఉంది, దీని అయితే రిమూవ్ చేసేద్దాం. స్టిక్కర్ రిమూవ్ చేసేస్తే మనకి ఏదైతే పవర్ ఆన్ బటన్ ఉందో ఇదైతే ఉందన్నమాట. దీన్ని మనం జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి గింబల్ అయితే ఆన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పవర్ అండ్ బ్లూటూత్కి సంబంధించిన ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, మనకి టోటల్గా గింబల్ అయితే చూడడానికి ఈ రకంగా ఉంది. క్వాలిటీ పరంగా అయితే మాత్రం బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే బాగుందని నేను చెప్తాను. అండ్ దీని యొక్క అసలు దీన్ని యూజ్ చేసిన తర్వాత దీని రివ్యూ అనేది ఎలా ఉన్నదనేది ఇప్పుడైతే ఒకసారి మీరు చెక్ చేయండి.
ఫస్ట్ మనం గింబల్ని యూస్ చేయాలంటే మన ఫోన్ని మన గింబల్ మీద బ్యాలెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ మీరు చూడడానికి మనకి గింబల్ ఈ రకంగా అయితే మనం ఒక టేబుల్ మీద కానీ ఏదైనా ఫ్లాట్గా ఉండే ప్లేస్లో అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత మన మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో మన మొబైల్ ఫోన్ని మన గింబల్కి అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఏంటంటే మన ఏదైతే గింబల్ ఉంటుందో ఈ గింబల్ మీద ఆల్రెడీ మనకి వీళ్ళు ఇండికేషన్ అయితే పెడతారు. అంటే ఏ గింబల్ అయినా సరే మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి కెమెరా ఎటువైపు ఉండాలనేది ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తారు అనమాట. కెమెరా సింబల్ అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు గింబల్ మీద. ఇక్కడ ఏంటంటే నేను కెమెరా అటువైపు పెట్టి నా ఫోన్ అయితే దీంట్లో అయితే పెడుతున్నాను అనమాట. ఇలా మనం ఈ హోల్డర్లో అయితే పెడుతున్నాను. ఇప్పుడు మన ఫోన్ అనేది బ్యాలెన్స్గా లేదు, మనం ఫోన్ అయితే బ్యాలెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్యాలెన్స్ అయితే చేయకపోతే మన మోటార్ ఏదైతే ఉంటుందో అది చెడిపోతుంది. కాబట్టి మనం ఫోన్ అయితే కరెక్ట్గా బ్యాలెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ గింబల్ అయినా సరే మనం కెమెరా గింబల్ అయినా ఏ గింబల్ అయినా సరే మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసిన తర్వాత గింబల్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ మనకి ఏదైతే పవర్ ఆన్ బటన్ ఉంటుందో ఈ పవర్ ఆన్ బటన్ని 1 సెకండ్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి గింబల్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, నేను లాంగ్ ప్రెస్ చేశాను, ఇప్పుడు గింబల్ అయితే ఆన్ అయింది. అండ్ అదేవిధంగా బ్లూటూత్ ఇండికేషన్ కూడా ఆన్ అయితే అయిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఎటు మూవ్ చేసినా కానీ దీన్ని ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లోకి అయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఎటు మూవ్ చేసినా కానీ మన ఫోన్ ఎటు టిల్ చేసినా కానీ ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి దీనికి సంబంధించిన మోజా గింబల్కి సంబంధించిన ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ వచ్చేటప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ మీకు అసలు ఎలా ఉంటుందో మీకు అయితే చెప్తాను. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన గింబల్ ఏదైతే ఉంటుందో ఆ గింబల్ని బ్లూటూత్ ద్వారా మన ఫోన్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ తోటి మనం ఇక్కడ ఫోన్కి అయితే కనెక్ట్ చేద్దాం గింబల్ని. ఎందుకంటే గింబల్ని కనెక్ట్ చేసిన తర్వాత మన అందులో ఉండే ఫీచర్స్ అన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు, మనకి యానాసి అని వచ్చింది, ఇక్కడ ఆన్ అయితే అయిందనమాట. ఆల్ లాక్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో ఇక్కడ మనకి ఇచ్చిన ఏవైతే రిమోట్ ఉందో ఆ రిమోట్ని యూజ్ చేసుకుని మనం ఇందులో ఉన్న ఫీచర్స్ అన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒకసారి క్లిక్ చేస్తే మనకి మన ఫోన్ అనేది రొటేట్ అయితే అవుతుందన్నమాట. సింగిల్ మోటార్ అయితే ఉంటుంది ఇందులో, చూస్తున్నారు కదా. ఈ రకంగా మనం దీన్ని ప్యాన్ మూమెంట్ అయితే, అంటే నార్మల్ ప్యాన్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేయొచ్చు. మీరు 2 సార్లు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు, ఇది ప్యాన్ మూమెంట్లో అయితే ఉంది. ఏదైతే మనం మూవ్ చేస్తున్నామో దానికి సంబంధించి అది కెమెరా కూడా మూవ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు క్లిక్ చేస్తే నార్మల్ మోడ్గా అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా 3 టైమ్స్ కానీ మీరు క్లిక్ చేసినట్టయితే మన ఏదైతే ఈ కెమెరా ఉందో అది ఫ్రంట్కి అయితే ఫ్లిప్ అవుతుంది. అంటే వ్లాగింగ్ చేసేటప్పుడు మనం దీన్ని ఈ రిమోట్ ద్వారా క్విక్గా యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మైనస్ అండ్ ప్లస్ అని చెప్పేసి 2 బటన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇదేంటంటే జూమ్ అవుట్, జూమ్ ఇన్ అనమాట. మనం ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి జూమ్ అయితే అవుతుంది. అండ్ జూమ్ అవుట్ వచ్చేటప్పటికి మైనస్ క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. కింద మనకి రికార్డ్ బటన్ అయితే ఉంది, వీడియో అయితే రికార్డ్ అవుతుంది, ఫోటో అయితే క్యాప్చర్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే దీంట్లో మనకి ఏంటంటే మనం దీన్ని ఒక సెల్ఫీ స్టిక్ లాగా మనం ఇలా ఎక్స్పాండ్ అయితే చేయొచ్చు. 4 స్టెప్స్ వరకు మనం ఎక్స్పాండ్ చేసుకుని ఏదైతే మనం వ్లాగింగ్ చేస్తామో వ్లాగింగ్ చేసేటప్పుడు ఈ రకంగా మనం పెట్టుకుని అయితే యూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను, నేను దీంతో తీసినవి. ఏదైతే మనం ఇది యూస్ చేసి తీస్తామో, మనం ఇప్పుడు సపోజ్ ఇది మొబైల్ ఫోన్ లేకుండా మనం దీంతో కానీ వీడియోని షూట్ చేసినట్టయితే ఏదైతే మన ఫోన్ ఉంటుందో దాంట్లో కొంచెం షేకీ ఫోటోస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఏంటంటే మన వీడియో అనేది షేక్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వ్లాగ్ అయితే ఎవరైతే వ్లాగింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే చేసేటప్పుడు ఫోటోస్ అనేది షేకీ వస్తూ ఉంటుంది. అయితే మీరు ఈ గింబల్ని కానీ యూజ్ చేసినట్టయితే మీకేంటంటే చాలా స్మూత్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ వీడియో అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అయితే మీరు ఏదైతే సెల్ఫీ క్యామ్ వీడియో తీస్తూ ఉంటారో, సెల్ఫీ క్యామ్ వీడియో తీస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారో, ఒక ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు దీంతో మీరు అద్భుతంగా వీడియోస్ని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా దీన్ని యూజ్ చేయడం మీకు కానీ వచ్చినట్టయితే మంచి ఇంట్రోస్ కానీ లేదా మంచి ఏదంటే ఒక బీ రోల్స్ లాంటివి కానీ తీయచ్చు అనమాట. టోటల్గా దీని యొక్క కాస్ట్ వచ్చేటప్పటికి 4000 రూపీస్ అయితే మనకి ఆన్లైన్లో ఉందన్నమాట. అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అయితే నేను దీన్ని మీరు గెలుచుకోవచ్చు అని చెప్పాను కదా. దీన్ని మీరు ఎలా గెలుచుకోవచ్చు అంటే ఏం లేదు, జస్ట్ చాలా సింపుల్. మీరు ఇక్కడ మనం ఈ వీడియో ఏదైతే ఉంటుందో మీరు చూస్తున్న వీడియో, ఈ వీడియోకి నేను దీని కాస్ట్ వచ్చేటప్పటికి 4000 రూపీస్ కాబట్టి నేను 4000 లైక్స్ని అయితే టార్గెట్గా పెడుతున్నాను. 4000 లైక్స్ని లైక్ చేయండి. మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినట్టయితే ఖచ్చితంగా 4000 లైక్స్ అయితే కంప్లీట్ అవుతాయి. మ్యాక్సిమం మన ఛానల్లో అందరూ కూడా 1500 లైక్స్ వరకు టార్గెట్స్ని అయితే కంప్లీట్ చేశారు. ఈ 4000 లైక్స్ని కూడా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా దీని గురించి, ఈ గింబల్ ఎలా ఉన్నది అనే దాని గురించి మీరు కింద కామెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. దీన్ని విన్ అయ్యే అవకాశం అయితే మీరు
మీరు పొందుతారనమాట. అయితే దీన్ని నేను ఎప్పుడంటే 4000 లైక్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు టోటల్గా దీని యొక్క గివ్ అవే అనేది నేను లైవ్లో ఎవరైతే ఈ వీడియో కింద కామెంట్ నుంచి కొంతమందిని అయితే సెలెక్ట్ చేస్తాను. కాబట్టి ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళు దీన్ని అయితే గెలుచుకోవచ్చు అనమాట. అంతేకాదు నేను మన ఛానల్ 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందనమాట. 50K సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నేను మన ఛానల్లో పెద్ద గివ్ అవే అంటే 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 10 కాదు ఒక 50 ప్రోడక్ట్ల వరకు యూట్యూబర్స్కి ఉపయోగపడేవి 50 ప్రోడక్ట్ల వరకు నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. దాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదే విధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం కూడా మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ యూ.